ఒక కట్టడాన్ని ఊహించుకోండి. కొన్ని వేల టన్నుల రాళ్లతో కట్టింది. కాని దాని నిర్మాణ సమయంలో ఒక్క సుత్తి చప్పుడు కూడా వినిపించలేదు. ప్రతి రాయిని మైళ్ల దూరములో ఉన్న క్వెరీలోనే చెక్కి ఇక్కడికి తీసుకువచ్చి నిశ్శబ్దంగా ఒకదానితో ఒకటి అమర్చారు. ఇది ఏదో సైన్స్ ఫిక్షన్ కథ కాదు, వేల సంవత్సరాల క్రితం జరిగిన నిజం. ఈరోజు మనం సొలొమోను రాజు నిర్మించిన మొదటి దేవాలయం గురించిన అద్భుతమైన వివరాల్లోకి వెళ్తున్నాం. అంటే ఒక కట్టడం కేవలం రాళ్ళు కర్రల సముదాయం కాకుండా భూమి మీద స్వర్గానికి ప్రతిరూపంగా ఎలా మారుతుంది, ఆ రహస్యం ఈ నిర్మాణంలోనే ఉంది. అవును, మన చర్చకు ఆధారం బైబిల్లోని ఒక రాజులు గ్రంథం 6వ అధ్యాయం. ఇది కేవలం కొలతలు, వాడిన వస్తువుల జాబితా కాదు. ఇదొక జాతి యొక్క ఆకాంక్ష, వారి విశ్వాసం, వారి దేవునితో వారికున్న సంబంధాన్ని భౌతిక రూపంలోకి తీసుకురావడానికి చేసిన ఒక మహాయజ్ఞం యొక్క గాథ. కరెక్ట్. ఆ నిర్మాణ ప్రణాళిక నుండి దాని లోపలి అలంకరణల వైభవం వరకు ప్రతి అంశం వెనుకున్న అర్థాన్ని, ఆశ్చర్యపరిచే వివరాలను లోతుగా పరిశీలిద్దాం. సరే, ముందుగా టైమ్లైన్తో మొదలు పెడదాం. ఈ నిర్మాణం అంటే ఇది ఎప్పుడు మొదలైంది? మనకు లభించిన సమాచారం ప్రకారం ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన 480వ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. ఆ సంఖ్య, ఆ 480 అనే సంఖ్యను ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దాం. ఇది యాదృచ్ఛికంగా చెప్పిన సంఖ్య కాదు. అది ఒక జాతి స్మృతి. వారి బానిసత్వం నుండి విమోచన పొందిన క్షణానికి, వారి స్వాతంత్ర్యానికి, వారి దేవునికి ఒక శాశ్వత నివాసం కట్టే స్థాయికి ఎదిగిన క్షణానికి మధ్య ఉన్న సుదీర్ఘ ప్రయాణాన్ని ఆ ఒక్క సంఖ్య గుర్తుచేస్తుంది. అది వారి చరిత్రలో ఒక పూర్తి అధ్యాయం ముగిసి కొత్త అధ్యాయం మొదలవడానికి గుర్తనమాట. ఓ, అంటే మేము బానిసలుగా బయటకు వచ్చాము, ఇప్పుడు మా దేవుడికి ఒక ఇల్లు కట్టగల సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాము అని చెప్పుకోవడం లాంటిదా? ఖచ్చితంగా. ఇది వారి జాతీయ గుర్తింపుకు, వారి ప్రస్థానానికి ఒక శిఖరం లాంటిది. సొలొమోను పాలనలో 4వ సంవత్సరంలో జీప్ అనే నెలలో ఇది మొదలైంది. ప్రతిదీ ఎంతో ఖచ్చితత్వంతో నమోదు చేయబడింది. ఇక దాని పరిమాణం విషయానికొస్తే ఇక్కడ చాలా సంఖ్యలున్నాయి. 60 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తు. ఈ సంఖ్యలను చూస్తే ఏదో లెక్కల్లా అనిపిస్తాయి. కానీ వీటిలో ఏదైనా ప్రత్యేకత ఉందా? చాలా ఉంది. కేవలం సంఖ్యలను చూడకుండా వాటి మధ్య ఉన్న నిష్పత్తిని గమనించాలి. పొడవు అంటే 60, వెడల్పుకు అంటే 20కి ఖచ్చితంగా 3 రెట్లు. అవును, 3 రెట్లు. అలాగే ఎత్తు 30, వెడల్పు 20కి 1.5 రెట్లు. ఇందులో ఒక క్రమం, ఒక జ్యామితీయ సౌష్ఠవం ఉన్నాయి. ఇది యాదృచ్ఛికంగా కట్టింది కాదు. ఒక ఖచ్చితమైన దైవిక ప్రణాళికతో, ఒక క్రమ పద్ధతిలో రూపొందించింది అని ఆ కొలతలే చెబుతాయి. ప్రాచీన ప్రపంచంలో సౌష్ఠవం మరియు నిష్పత్తి అనేవి దైవిక క్రమానికి, పరిపూర్ణతకు చిహ్నాలు. ఆసక్తికరంగా ఉంది. అంటే ఆ భవనం చూడ్డానికి కూడా ఎంతో సమతుల్యంగా, ఆకర్షణీయంగా ఉండేదన్నమాట. సరే, ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరిచే విషయానికొద్దాం. ఆ నిశ్శబ్ద నిర్మాణం. ఒక్క నిమిషం. అంటే గుడి కడుతున్నప్పుడు ఏ శబ్దం రాలేదన్నమాట. అది నమ్మశక్యంగా లేదు. 1000 టన్నుల రాళ్లను శబ్దం లేకుండా ఎలా కలుపుతారు? ఇది అసాధ్యంలా అనిపిస్తోంది. ఇది నిజంగా మానవ మేధస్సుకు, ప్రణాళికకు పరాకాష్ట. ఆ వాక్యమేం చెప్తోందంటే, మందిరమును కట్టునప్పుడు తెచ్చి కట్టిన రాళ్లు ఏవనగా క్వేరీలోనే సిద్ధపరచబడినవి. అందువలన ఆ మందిరమును కట్టుచుండగా సుత్తి యొక్కగాని, గొడ్డలి యొక్కగాని, మరి ఏ ఇనుప పనిముట్టి యొక్క శబ్దముగాని దానిలో వినబడలేదు. ఊహించుకోండి, ప్రతి రాయిని, దాని పరిమాణాన్ని, దాని ఆకారాన్ని, అది గోడలో ఏ మూలలో అమర్చబడాలో ముందే నిర్ణయించారు. క్వేరీలోనే దాన్ని చెక్కి, దానికొక నంబర్లాంటిదిచ్చి నిర్మాణ స్థలానికి పంపేవారన్నమాట. అంటే ఆధునిక కాలంలో మనం వాడే ప్రీఫాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్ టెక్నిక్ లాంటిదా? ఒక రకంగా చెప్పాలంటే అవును. కానీ ఇది వేల సంవత్సరాల క్రితం, కంప్యూటర్లు లేని కాలంలో జరిగింది. దీనికి ఎంతటి సమన్వయం, ఎంతటి ఖచ్చితత్వం అవసరమో ఆలోచించండి. వేలాది మంది కార్మికులు, శిల్పులు ఒకే ప్రణాళికతో పనిచేయాలి. ఏ ఒక్క రాయి కొలత తప్పినా మొత్తం నిర్మాణం ఆగిపోతుంది. కానీ ఇక్కడ భౌతిక కారణం కన్నా ఆధ్యాత్మిక కారణం చాలా బలమైనది. అదెలా? ఆ స్థలాన్ని వాళ్లు అత్యంత పవిత్రమైనదిగా భావించారు. దేవుడు నివసించే చోటు. అలాంటి పవిత్ర స్థలాన్ని సుత్తి, గొడ్డలి వంటి హింసాత్మకమైన, లౌకికమైన శబ్దాలతో అపవిత్రం చెయ్యకూడదనేది వారి ప్రగాఢ నమ్మకం. నిర్మాణం కూడా ఒక నిశ్శబ్ద ప్రార్థనలా జరగాలి.
అది ఆ స్థలం పట్ల వారికున్న భక్తికి, గౌరవానికి నిదర్శనం. వావ్! ఆ ఆలోచనే అద్భుతంగా ఉంది. నిర్మాణం చుట్టూ ఉన్న ఇతర గదుల గురించి కూడా కొన్ని వివరాలున్నాయి. 3 అంతస్తుల గదులు. పైకి వెళ్లే కొద్దీ వెడల్పు పెరుగుతూ వెళ్లాయి. ఇది ఎందుకు? అది ఒక తెలివైన ఇంజనీరింగ్ పరిష్కారం. మందిరం యొక్క ప్రధాన గోడలకు రంధ్రాలు పెట్టి దూలాలను చొప్పించడం వాళ్లకు ఇష్టం లేదు. అలా చేస్తే గోడ బలహీనపడుతుంది, దాని పవిత్రతకు భంగం కలుగుతుంది. ఓ, అవును కదా. అందుకే బయటి గోడపై ప్రతి అంతస్తులో ఒక మెట్టులాంటి అంచును, అంటే ఒక లెడ్జ్ను వదిలారు. కింద అంతస్తు దూలాలు ఒక అంచుమీద, దాని పై అంతస్తు దూలాలు కొంచెం లోపలికి ఉన్న మరో అంచుమీద ఆనించారు. అందుకే పైకి వెళ్లే కొద్దీ గదులు వెడల్పుగా మారాయి. ఇంత పెద్ద ఎత్తున ఇంత శ్రద్ధతో నిర్మాణం జరుగుతున్నప్పుడు మధ్యలో దేవుని నుండి ఒక సందేశం వచ్చిందని మన ఆధారం చెబుతోంది. ఇది కాస్త నాటకీయంగా అనిపిస్తోంది. అవును, అది చాలా కీలకమైన మలుపు. సొలొమోను ప్రజలు బహుశా ఆ నిర్మాణం యొక్క వైభవం, దాని భౌతిక రూపం మీదే దృష్టి పెడుతున్న సమయంలో ఈ సందేశం వచ్చింది. అది ఒక హెచ్చరిక, ఒక వాగ్దానం కూడా. ఈ మందిరమును నీవు కట్టించుచున్నావు సరే, కాని నా కట్టడలను, విధులను అనుసరిస్తేనే నీ తండ్రి దావీదుకు నేను చేసిన వాగ్దానం నిలబడుతుంది. అప్పుడే నేను మీ మధ్య నివాసం చేస్తాను అనేది ఆ సందేశ సారాంశం. అంటే నేను ఈ రాతిగోడల మధ్యగాదు మీ విధేయతలో, మీ హృదయాల్లో నివసిస్తాను అని చెప్పడమా? ఖచ్చితంగా. ఆలయమనేది ఆ సంబంధానికి ఒక చిహ్నం, ఒక కేంద్ర బిందువు మాత్రమే. అసలైన నివాసం ప్రజల నమ్మకంలో, వారి నడవడికలో ఉండాలి. భక్తి లేకుండా కట్టిన బంగారు భవనం కేవలం ఖాళీగూడులాంటిదని ఇది గుర్తుచేస్తుంది. అంటే ఆ నిర్మాణం బయటికే అంత ప్రశాంతంగా, పవిత్రంగా ఉంటే ఇక లోపలకు అడుగు పెడితే ఆ అనుభూతి ఎలా ఉండేదో కదా. ఆ అలంకరణల వైభవం గురించి చెప్పండి. ఇక్కడే మనం భూమిమీద స్వర్గం అనే భావనను అర్థం చేసుకోగలం. బయటనుండి చూస్తే అదొక రాతి కట్టడం, కాని లోపలికి అడుగుపెట్టిన క్షణం మీరు పూర్తిగా వేరే ప్రపంచంలోకి ప్రవేశిస్తారు. గోడలపై ఒక్క రాయి కూడా కనిపించదు. నేల నుండి పైకప్పు వరకు అన్నీ సుగంధభరితమైన దేవదారు పలకలతో కప్పబడి ఉంటాయి. నేలని సరళపు మ్రాను పలకలతో పరిచారు. అంటే బయటి ప్రపంచం యొక్క కఠినత్వాన్ని, అంటే రాయిని పూర్తిగా కప్పివేసి లోపలంతా దైవిక జీవంతో, అంటే కర్రతో నింపడమన్నమాట. అద్భుతంగా చెప్పారు. దేవదారు కలప శాశ్వతత్వానికి, పవిత్రతకు ప్రతీక. దాని సువాసన ఆ ప్రదేశాన్ని నింపుతుంది. ఆ మందిరంలోకి అడుగుపెట్టినప్పుడు వాళ్లు కేవలం అందమైన కలపను చూడట్లేదు, వాళ్ల రోజువారీ జీవితంలోని దుమ్ము, కష్టం నుండి పూర్తిగా వేరైన ఒక దైవిక ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఇక ఆ కలపమీద చెక్కిన శిల్పాల గురించి కూడా ఉంది. గుబ్బలు, వికసించిన పువ్వులు. అవును, ఇది దేవుని సృష్టికి, జీవానికి ప్రతీక. ఏదెన్ తోటలు గుర్తుచేస్తుంది. అంటే ఆ మందిరం మానవ పతనానికి ముందు దేవుడు, మనిషి కలిసి నడిచిన ఆ ఆదర్శవంతమైన ప్రదేశానికి ప్రతిరూపం. ప్రతి అలంకరణ వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థముంది. ఈ మందిరంలో 2 ప్రధాన భాగాలున్నాయి. ఒకటి పరిశుద్ధ స్థలం, మరొకటి అతి పరిశుద్ధ స్థలం లేదా గర్భాలయం. ఈ గర్భాలయం ఒక ఖచ్చితమైన ఘనాకృతిలో, అంటే ఒక క్యూబ్లాగా 20x20x20 మూరలతో ఉందని చదివాను. ఈ ఆకృతికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? ఖచ్చితంగా ఉంది. ఘనాకృతి అనేది పరిపూర్ణతకు, స్థిరత్వానికి, దైవిక సమరూపతకు అంతిమ చిహ్నం. బైబిల్ చివరిలో, ప్రకటన గ్రంథంలో పరలోకం నుండి దిగివచ్చే నూతన యెరూషలేము కూడా ఒక ఘనాకృతిలోనే వర్ణించబడింది. ఓ, అలాగా. అంటే ఈ గర్భాలయాన్ని భూమిమీద ఉన్న పరలోకపు గదిగా వాళ్ళు భావించారు. దేవుని ప్రత్యక్షతకు కేంద్రమైన నిబంధన మందసమును ఉంచేది ఇక్కడే. ఇక బంగారం మొత్తం మందిరాన్ని, బలిపీఠాన్ని, చివరికి నేలను కూడా బంగారంతో పొదిగించారనుంది. ఇది కేవలం సంపద ప్రదర్శన కోసమా? అది చాలా ఉపరితలమైన ఆలోచన అవుతుంది. బంగారమనేది దైవత్వానికి, స్వచ్ఛతకు, నాశనం కాని స్వభావానికి చిహ్నం. అది కాంతిని ప్రతిఫలిస్తుంది. ఆ గదులలో దీపాలు వెలిగించినప్పుడు ఆ బంగారు ఉపరితలాల నుండి వెలువడే కాంతి ఎంతటి తేజస్సుతో ఆ ప్రదేశాన్ని నింపి ఉంటుందో ఊహించండి. అది ఒక అతీంద్రియ అనుభూతిని సృష్టిస్తుంది. ఈ అతి పరిశుద్ధ స్థలంలో 2 భారీ కెరూబులు కూడా ఉన్నాయి. ఒలీవ కర్రతో చేసినవి, ఒక్కొక్కటి 10 మూరల ఎత్తు, అంటే దాదాపు 15 అడుగులు. అవును, అవి ఆ గదులో ప్రధాన ఆకర్షణ.
కెరూబులు దైవిక జీవులు, పవిత్ర స్థలాలకు సంరక్షకులు. ఈ 2 కెరూబులు గదిలో ఎదురెదురుగా నిలబడి ఉంటాయి. వాటి రెక్కలు విచ్చుకుని ఉంటాయి. ఒక రెక్క గోడను తాకుతుంటే మరొక రెక్క మధ్యలో ఒకదానికొకటి తాకుతూ ఉంటాయి. అంటే వాటి రెక్కలు మొత్తం గది వెడల్పును కప్పివేస్తాయన్నమాట. కరెక్ట్. ఇది దేవుణ్ణి సంరక్షణకు, ఆయన పవిత్రతను కాపాడే తెరలాంటిది. ఆ రెక్కల నీడ కింద మధ్యలో నిబంధన మందసం ఉంటుంది. వాటిని కూడా పూర్తిగా బంగారంతో పొదిగించారు. ఒలీవ కర్రతో చెయ్యడం శాంతికి, దైవ కృపకు ప్రతీక. ఈ అలంకరణలు కేవలం ఆ ఒక్క గదికే పరిమితం కాలేదు గదా, గోడల మీద, తలుపుల మీద కూడా. అవును, అవే చిహ్నాలు పునరావృతమవుతూ ఉంటాయి. కెరూబులు, తమాల వృక్షాలు, వికసించిన పువ్వులు. ఇది ఒక సమగ్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించడానికి. మందిరంలో మీరు ఎక్కడున్నా మీరు దైవిక సంరక్షణలో ఉన్నారనే భావన కలుగుతుంది. ఇంతటి అద్భుతమైన క్లిష్టమైన నిర్మాణం పూర్తి కావడానికి ఎంత సమయం పట్టింది? ఉత్తమ్ 7 సంవత్సరాలు. సొలొమోను పాలన యొక్క 4వ సంవత్సరంలో మొదలై 11వ సంవత్సరంలో బూలు అనే 8వ మాసంలో పూర్తయింది. 7 సంవత్సరాలు. 7 సంఖ్యకు కూడా బైబిల్లో ప్రాముఖ్యత ఉంది కదా. చాలా ఉంది. 7 అనే సంఖ్య పరిపూర్ణతను, దైవిక సంపూర్తిని సూచిస్తుంది. దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేసి 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి. ఆలయ నిర్మాణం 7 సంవత్సరాల్లో పూర్తి కావడమనేది ఇది ఒక కొత్త దైవిక సృష్టి, ఒక పరిపూర్ణమైన కార్యమని సూచిస్తోంది. అవును, ఒక జాతి దశాబ్దాల తరబడి ఎదురుచూసిన ఒక కల 7 సంవత్సరాల అకుంఠిత దీక్షతో, అద్భుతమైన నైపుణ్యంతో ఒక రూపం దాల్చింది. మనం చూసినట్లుగా ఇది కేవలం ఒక భవనం కాదు, నిశ్శబ్ద ఖచ్చితత్వంతో నిర్మించబడిన ఒక అద్భుతం. బంగారం, అద్భుతమైన శిల్పాలతో నిండి ఒక దైవిక వాగ్దానానికి కేంద్రంగా నిలిచింది. ఇక్కడి ప్రతి అంగుళం, ప్రతి వస్తువు ఒక లోతైన అర్థాన్ని మూసుకునుంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఒక భవనం కాదు, అది ఒక నిబంధనలకు భౌతిక రూపం. ఒక జాతి విశ్వాసానికి కేంద్ర బిందువు. భూమి మీద స్వర్గానికి ప్రతిరూపంగా ఒక పవిత్ర స్థలాన్ని నిర్మించే మానవ ప్రయత్నం, దాని నిర్మాణం, దాని అలంకరణ, దాని వెనుక ఉన్న సందేశం, ఇవన్నీ కలిసి ఒక జాతి చరిత్రలో దాని ప్రాముఖ్యతను శాశ్వతంగా ముద్రించాయి. ఈ మొత్తం కథలో ఒక విషయం ఆలోచింపజేస్తుంది. ఈ మూలగ్రంథం రాజు గురించి, కొలతల గురించి, బంగారం గురించి ఎంతో వివరంగా చెబుతుంది. కాని దాన్ని నిర్మించిన వారి గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ప్రతి రాయిని అంత ఖచ్చితత్వంతో చెక్కినా, ప్రతి శిల్పాన్ని అంత అందంగా మలిచిన ఆ వేలాది మంది కార్మికులు, శిల్పులు, వాళ్ళు ఎవరు? నిజమే, వారి పేర్లు లేవు, వారి కథలు లేవు. ప్రాచీన, ఆధునిక భారీ ప్రాజెక్టులలో తెర వెనుక ఉండిపోయే ఇలాంటి నిశ్శబ్ద శ్రామికుల కృషి గురించి, వారి అజ్ఞాత త్యాగాల గురించి ఇది మనకు ఏమి నేర్పుతుంది?